ఈరోజు బుధవారం మనం ప్రతి బుధవారం జరుపుకునేటువంటి ఈ వర్చువల్ సహవాసంలో ముందుగా నమో మెహబాబ ప్రార్థన తీర్థం శాంతి పాడాలి. శాంతి జాయిన్ అవ్వలేదు కనుక ఎవరైనా ధనలక్ష్మి గారు మీరు చెయ్యండి. నమో మెహబాబ. జై బాబా ధనలక్ష్మి. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देव। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोधारा सकल चराचर जगदोधारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवि श्री मेहरु बाबा जोहारुलिवि श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांततనంతము చేసి అజ్ఞానాంతతనంతము చేసి దివ్య दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमुलंतरिंपगा हरिषड्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपु अव्यय मोक्षं बनुग्रहिंपु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। बोलो अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंड अंदर की जय बाबा। थैंक यू बाबा। जय मेहर बाबा अंड अंदर। జై బాబా అండి. ఈరోజు ప్రార్థనా గీతం పాడే అవకాశం బాబా వారు మీకు ఇచ్చారు. ధన్యవాదాలు. బాబా వారి ప్రామాశిస్తూ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్తాము. జై బాబా. సంకీర్తనలో విజయలక్ష్మి గారు సంకీర్తన చేయండి. జై బాబా విజయలక్ష్మి గారు. జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రేమికుని దయించును భక్తి ప్రియతముని దయించును. ప్రేమ ప్రేమికుని దయించును భక్తి ప్రియతముని దయించును.
ప్రేమ ప్రియతముని ఆనందమును కోరును, భక్తి ఆశీస్సులను కోరును. ప్రేమ ప్రియతముని ఆనందమును కోరును, భక్తి ఆశీస్సులను కోరును. ప్రేమ నాశించి సేవించుమా ప్రియతముని తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రియతముని భారంబును తాను వహింపవాంఛించును, ప్రేమ ప్రియతముని భారంబును తాను వహింపవాంఛించును. ప్రేమ యత్నించు అనవరతము, ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను, ప్రియతముని చరణాలను. ప్రేమ త్యాగాన్ని చూపించును, భక్తి వాంఛితములను పెంచును. ప్రేమ నిర్మలము అవ్యక్తము, భక్తి చిరకాల ప్రకటితము. ప్రేమ నాశించి సేవించుమా మేరు ప్రియతముని చరణాలను, తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రియతముని ప్రేమించుచు ప్రభుని దర్శనము వాంఛించదు, ప్రేమ ప్రియతముని ప్రేమించుచు ప్రభుని దర్శనము వాంఛించదు. భక్తి అనురాగముల వెల్లడింప ప్రభుని దర్శింప యత్నించును, భక్తి అనురాగమది వెల్లడింప ప్రభుని దర్శింప యత్నించును. ప్రేమ నాశించి సేవించుమా మేరు ప్రియతముని చరణాలను, తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. విజయలక్ష్మి గారు, ప్రేమకి భక్తికి ఉండేటువంటి తారతమ్యాలని తెలియచేస్తూ బాబా గారు చెప్పిన మెసేజ్ ని ఒక పాట రూపంలో మలసిన సేనన్నయ్యకు ధన్యవాదాలు, పాడిన మీకు ధన్యవాదాలు. మంచి గీతం పాడారు. జై బాబా మీకు. జై బాబా. ఆన్లైన్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. శర్మ గారు ఒక సంకీర్తన చేయండి జై బాబా. తర్వాత వెంకట్రావు గారు రెడీగా ఉన్నాను. శర్మ గారు జై బాబా అండి. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा అందరికీ పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను బాబా ఇయ్యవా దర్శనము బాబా.
పూజలు చేయ పూలు తెచ్చాను తూర్పులోన తెల్లవారే బంగారు వెలుగు నింగిని తేరే తూర్పులోన తెల్లవారే బంగారు వెలుగు నింగిని చేరే తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేల స్వామి తీయవా తలుపులను బాబా తీయవా దర్శనము పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను దీవించేవు కోపించేవు చెంతకు చేర్చి లాలించేవు దీవించేవు కోపించేవు చెంతకు చేర్చి లాలించేవు నీ పద సన్నిధియే నా పాలిట పెన్నిది నీ పద సన్నిధియే నా పాలిట పెన్నిది నిన్నే నమ్మితిరా స్వామి నిన్నే నమ్మితిరా స్వామి తీయవా తలుపులను బాబా తీయవా దర్శనము బాబా పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయవా తలుపులను బాబా తీయవా దర్శనము బాబా తీయవా దర్శనము అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి ధన్యవాదాలు జై బాబా అంటే మంచి గీతం పాడారు ధన్యవాదాలు మీకు ఇప్పుడు వెంకట్రావు గారు సంకీర్తన చేయండి తర్వాత పార్చేసం గారు రెడీ ఉన్నాయి జై బాబా వెంకట్రావు గారు जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నాభిలాష మెహరీషా నాభిలాష పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నాభిలాష మెహరీషా నాభిలాష అందరి హృదయముల ఆకర్షించిన తీరు తన్నులో తెలుసు అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియో తెలుసు అందరి హృదయముల ఆకర్షించిన తీరు తన్నులో తెలుసు అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియో తెలుసు సుందరమగు నీ రూపము నాలో చూడాలని అభిలాష మెహరీషా నాభిలాష
మెహరీషా నా అభిలాష. హృదిలో నిండిన షడ్వర్గము పారద్రోలమని అడిగాను. అందరిలో నిన్ను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను. హృదిలో నిండిన షడ్వర్గము పారద్రోలమని అడిగాను. అందరిలో నిన్ను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను. నీ పద సేవలో నీ సాన్నిధ్యము పొందాలని అభిలాష. మెహరీషా నా అభిలాష. మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించా. మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించా. కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష. మెహరీషా నా అభిలాష. మెహరీషా నా అభిలాష. మనోమందిరము ద్వారము తెరచి నీ గుణగానము చేశాను. మనోవీణపై ప్రేమ రాగమును పలికింపు మెహరీషా. మనోమందిరము ద్వారము తెరిచి నీ గుణగానము చేశాను. మనోవీణపై ప్రేమ రాగమును పలికింపు మెహరీషా. మనోనేత్రము తెరవగా నిన్ను చూడాలని అభిలాష. మెహరీషా నా అభిలాష. మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించా. మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించా. కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష. మెహరీషా నా అభిలాష. మెహరీషా నా అభిలాష. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. జై బాబమ్మ. శృతినా భాగ్యలక్ష్మి ఎవరు పాడారు? జై బాబా. జై బాబా. మంచి పాట పాడిందా? జై బాబా. బాగా పాడారు. జై బాబా. జై బాబా. ఇప్పుడు మౌని చరిత ఒక సంకీర్తన చేయమ్మా. మౌని చరిత తర్వాత దినేష్ అడిగండి. మౌని చరిత జై బాబా. దినేష్ కానీ ఎవరో ఇద్దరిలో పాడండి. జై బాబా. దినేష్ పాడము. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో. ప్రేమ సుందర నీదు కృపకు పాత్రుడనైతి. ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో. ఓ 14 లోకముల నేలు పరందాముడవు. 14 లోకముల నేలు పరందాముడవు. సాకారమున భువికి
అవతరించిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో రాముడని కృష్ణుడని నిన్ను పొగడిన వారే రాముడని కృష్ణుడని నిన్ను పొగడిన వారే నీరాకనేరుగక అలమటించిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ దేవాది దేవులకు దేవుడవు నీవేయని దేవాది దేవులకు దేవుడవు నీవేయని సద్గురులే లోకమున చాటి చెప్పిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ప్రేమ స్వరూపమని ప్రేమావతారమని ప్రేమ స్వరూపమని ప్రేమావతారమని ప్రేమికులు నిన్ను చేరి ప్రస్తుతించిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో మెహర్ శ్రీ హృదయేశ సర్వలోకాధీశ మెహర్ శ్రీ హృదయేశ సర్వలోకాధీశ సర్వేశ మాం పాహి శరణు శ్రీ మెహరీశ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ప్రేమ సుందర నీదు కృపకు పాత్రుడనైతి ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జయవద్దుని చక్కటి సంకీర్తన అందించావు నీకు జయబాబాలు ధన్యవాదాలు ఇప్పుడు హరిశ్రీ ఫ్యామిలీ నుంచి ఒక సంకీర్తన జై బాబా అంటే వినిపిస్తుందా వాయిస్? వినబడుతుందమ్మా जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। मधुर 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 मी मेहरु नामము మధురాతి మధురమి మెహరు నామము మధురాతి మధురమి మెహరు నామము మధుర మధుర మధురమి మెహరు నామము మధురాది మధురమి మెహరు నామము మధురాది మధురమి మెహరు నామము పాలకన్న మధురమి మెహరు నామము పంచదార కన్న మధురమి మెహరు నామము పాలకన్న మధురమి మెహరు నామము పంచదార కన్న మధురమి మెహరు నామము మధుర మధుర మధురమి మెహరు నామము
మధురాతి మధురమి మెహరునామము మధురాతి మధురమి మెహరునామము జున్ను కన్న మధురమి మెహరునామము జుంటి తేనె కన్న మధురమి మెహరునామము జొన్న కన్న మధురమి మెహరునామము జుంటి తేనె కన్న మధురమి మెహరునామము మధుర మధుర మధురమి మెహరునామము మధురాతి మధురమి మెహరునామము మధురాతి మధురమి మెహరునామము మెహరునామమెంతయో బలమైనది శ్రీ మెహరునామమెంతయో సత్యమైనది మెహరునామమెంతయో బలమైనది శ్రీ మెహరునామమెంతయో సత్యమైనది మధుర మధుర మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము మధుర మెహరునామమెంతయో రమ్యమైనది శ్రీ మెహరునామమెంతయో విలువైనది మెహరునామమెంతయో రమ్యమైనది శ్రీ మెహరునామమెంతయో విలువైనది మధుర మధుర మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము మధుర మధుర మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము మధురాతి మధురమీ మెహరునామము అవతార్ మెహర్ బాబా की जय जय बाबा థ్యాంక్ యూ అండి అందరికీ జై బాబా జయ బాబా అమ్మ ధన్యవాదాలు. బాబా యొక్క నామం యొక్క మధురం, ఆ నామం యొక్క ఉన్నతత్వాన్ని తెలియజేసే చక్కటి సంకీర్తన అంటే జయబాబా నీకు. ఇప్పుడు పార్టీషన్ గారు సంకీర్తించండి. జయబాబా పార్టీషన్ గారు. జై బాబా తల్లి అవతార్ మెహర్ బాబా. జై బాబా తల్లి ఏమడుతుందమ్మా? వినబడుతుందమ్మా, పాడండి. వినబడుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. त्रिगुणातीत त्रिभुवन पाल मेहरु बाबा नमो नमो मेहरु बाबा नमो नमो. त्रिगुणातीत त्रिभुवन पाल मेहरु बाबा नमो नमो मेहरु बाबा नमो नमो. कर्म ज्योति को दिगन वेला अधर्म मिललो प्रबलिन वेला पंच सद्गुरुలు పిల్లచిన వేళ దేవదుందువులు భోగిన వేళ ధర్మ జ్యోతి కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిల్లచిన వేళ దేవదుందువులు భోగిన వేళ మాయా జగతిని నీ అవతరణము మాయా జగతిని నీ అవతరణము మానవాళి కది మహోదయం. త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో मेरु बाबा नमो नमो. आदि मध्य अंतमुले लेवु आत्मलके परमात्मुले
అఖిల లోకముల కాధారుడవు ఆశ్రితులకు నీవరుడవు ఆది మధ్య అంతములే లేవు ఆత్మలకే పరమాత్ములు అఖిల లోకముల కాధారుడవు ఆశ్రితులకు నీవరుడవు అంతరంగమున అండగా నిలచి అంతరంగమున అండగా నిలచి అన్య చింతలను రానీయకును త్రిగుణాతీత త్రిభువన పాల మేరు బాబా నమో నమో మేరు బాబా నమో నమో కనులకు విందు నీ దర్శనము వినుల విందు నీ శోభనామము మనసు హరించే మోహన రూపం మనుషుల నిరతము మెదిలే నామం కనులకు విందు నీ దర్శనము వినుల విందు నీ శోభనామము మనసు హరించే మోహన రూపం మనసున నిరతము మెదిలే నామం సుఖ జీవనముకు దాతవు నీవు సుఖ జీవనముకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు త్రిగుణాతీత త్రిభువన పాల మేరు బాబా నమో నమో మేరు నమో నమో ప్రేమ భావమును పెంచే నామం కామాదులు కడతీర్చే నామం కలుషములను తొలగించే నామం కలవరమును పరిమార్చే నామం ప్రేమ భావమును పెంచే నామం కామాదులు కడతీర్చే నామం కలుషములను తొలగించే నామం కలవరమును పరిమార్చే నామం జీవనగతులను మార్చే నామం జీవనగతులను మార్చే నామం సర్వమంగళము నీ గుణగానము త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో అవతార్ మెహర్ బాబా की जय ధన్యవాదాలు తల్లి బాబా ఫ్రెండ్స్ అందరికీ జై బాబా జై బాబా జై బాబా జై బాబా పాటిస్తున్నారు చక్కటి సంకీర్తన ఆలపించారు జై బాబా మీకు ఇప్పుడు డిఆర్కే శ్రీని గారు ఒక సంకీర్తన చేయండి జై బాబా శ్రీని గారు శ్రీని గారు జై బాబా శ్రీని గారు జై బాబా मेरे वाल क्या बोलना सॉरी बॉस సంకీర్తన
పారసి గారి పాట అయిపోయిందా? వినపడతలేదు ఏమీ. లేదు, ఇంకా స్టార్ట్ చేయను. పీన్ గారు జై బాబా. శ్రీని గారు లెఫ్ట్ అయిపోయారండి. లెఫ్ట్ అయిపోయారు. బాలరాజు గారు మీరు సంకేతం. జాయిన్ అవుతారు. అది అన్మ్యూట్ అయ్యి వస్తుంది. ఒక నిమిషం జాయిన్ అవుతారు. లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారుగా, పాడతారేమో అడగండి. అదే బాలరాజు గారు కానీ లక్ష్మీ ప్రసాద్ గారు కానీ సంకేతం. బాలరాజు గారు మీరు చేయండి, చిన్న సంకేతం చేయండి. లక్ష్మీ ప్రసాద్ గారు మీరు హ్యాపీ పాడండి. अवतार मेहर బాలరాజు बाबा గారు చేయాలి. जयत मेहर शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहर अल्लाह ईशाराम, मजुदा बुद्धा नानक श्याम, जयत मेहर शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहर अल्लाह ईशाराम, मजुदा बुद्ध नानक श्याम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय। नमामि मेहर बाबा, स्मरामि मेहर बाबा, नमामि मेहर बाबा, स्मरामि मेहर बाबा। बजमन बजमन मेहर नाम, बजले प्यारे बाबा नाम। बजमन बजमन मेहर नाम, बजले प्यारे बाबा नाम। मेहर नाम बाबा नाम, चरण कमल को करो प्रणाम। मेहर नाम बाबा नाम, चरण कमल को करो प्रणाम। जयतु मेहर शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहर अल्लाह ईशाराम, मजुदा बुद्ध नानक श्याम, मेहर अल्लाह ईशाराम, मजुदा बुद्ध नानक श्याम। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా. చక్కటి సంకేతం అందించారు. జై బాబా. పీన్ గారు జాయిన్ అయినది. ఇప్పుడు నేను బుక్ రీడింగ్ చేస్తాను. ఆ తర్వాత లక్ష్మీ ప్రసాద్ గారు హార్ట్ రెడీగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రతి బుధవారం మనం సద్గురు కార్యశైలి అనేటువంటి గ్రంథాన్ని చదువుకుంటున్నాము. దీన్ని రాసినటువంటి వారు ఐవి జ్యూస్. అయితే దీని తెలుగు అనువాదం తాడిమేటి అక్బర్ కృష్ణ గారు చేశారు. ఈ ఈ బుక్ లోని బాబా వారి యొక్క ముఖ్యమైనటువంటి సందేశాలు, మండలి సభ్యుల యొక్క అనుభవాలు, మంచి మంచి విషయాలు, బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్లు ఉన్నాయి. మంచి గ్రంథం ఇది. ప్రతి వారం ఈ గ్రంథం చదువుకునే అవకాశం బాబా మనకి ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు. గత వారం మనం సంకీర్తనలే చేసుకున్నాము. ఆ ముందు వారం సత్యవతి గారు 565వ పేజీ వరకు చదివారు. ఆ తర్వాత నేను పరిస్థితి చేస్తాను. మెహర్ బాబాకి ఇది 166 అనుబంధంలో చదువుతున్నాం మనం. 1969 దర్శన సమయంలో భక్తులు పొందిన అనుభవాలను మళ్ళీ మాకు తెలియజేసింది. ఓ రోజు మధ్యాహ్నం ఆర్నవాజ్ ఇంటి డాబాపై బట్టలు ఆరవేస్తోంది. అప్పుడు ఆమె పని మనిషి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా పైకి ఆకాశంలో చూడండి అంది. సూర్యుని చుట్టూ 3 రంగుల వలయాలు ప్రకాశిస్తున్నాయి. అవి గోధుమ రంగు, పసుపు రంగు, నీలంతో కూడిన
బూడిద రంగులో ఉన్నాయి. అప్పుడు సమయం 12:15 అయింది. ఆ రోజు ఆదివారం 13వ తారీఖు. 1 గంట సేపు ఆ వలయం ప్రకాశించి మెల్లమెల్లగా దృశ్యమైంది. కేటి, నారిమన్ మరికొందరు ఆ దృశ్యాన్ని చూశారు. 1969 మే 13న గురుప్రసాద్లో ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూశాము. పశ్చిమ దిక్కున నెలవంక, దాని చివర ఒక పెద్ద నక్షత్రం. ఆ నక్షత్రం ఎర్రని రంగులో మెరుస్తోంది. చంద్రవంక, నక్షత్రం రెండు అదృశ్యమయ్యేటప్పుడు అవి ఒకే స్థానంలో ఉండి వాటి చుట్టూ కాంతి వలయం ఏర్పడింది. ఇదే దృశ్యాన్ని తాము కూడా చూశామని మొంబాసాలోని బాబా ప్రేమికులు గురుప్రసాద్లో దర్శన కార్యక్రమానికి వచ్చినప్పుడు మాకు తెలియజేశారు. మొంబాసాలోని బాబా ప్రేమికులు ఇదే దృశ్యాన్ని వరుసగా 3 రోజుల పాటు చంద్రవంక, పెద్ద ఎర్రని నక్షత్రం, వాటి చుట్టూ ఎర్రని వలయం చూశామని వారు చెప్పారు. ఇది జనవరి 31కి ముందు పాడ్యమ రోజున అమావాస్య తరువాత జరిగిందని వారు చెప్పారు. జనవరి 31 మధ్యాహ్నం మొంబాసాలోని బాబా ప్రేమికులు మరో దృశ్యాన్ని చూశారు. అకస్మాత్తుగా ఆకాశంలో ఉరుములు, పిడుగులు ప్రతిధ్వనించాయి. ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకున్నాయి. ఎక్కడో బాంబులు పేలిన శబ్దం వినవచ్చింది. ఆకాశం అంతా కటిక చీకటి ఆవరించింది. ఇలా 10 నిమిషాలు జరిగింది. అంతకు మునుపెన్నడూ జరిగిన ఘోరం ఏదో జరుగుతోందని అక్కడి బాబా ప్రేమికులు భావించారు. మక్కా సందర్శన ప్రతి ముస్లిం యొక్క జీవిత ఆకాంక్ష. బాబా శరీర విరమణ సమయంలో మక్కా యాత్రలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ముస్లిం యాత్రికులు పాల్గొంటున్నారు. ఆ సంవత్సరం 1969 సంవత్సరంలో జనవరి 31 నుండి వారం రోజులు అమిత వర్షం కురిసి వరదలు వచ్చాయి. యాత్రికులు ఎవరు కాబాను దర్శించుకోలేకపోయారు. ఈ 8 రోజులు మెహరాబాదులో వేలాది మంది బాబా వారి భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు. ఎంత కాకతాళీయమో! మహమ్మద్ ప్రవక్త వారి ప్రకటీకరణ జరిగిన తరువాత గత 1400 సంవత్సరాలలో మక్కాలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కలుగలేదు. జనవరి 31, 1969 టెహ్రాన్లోని బాబా ప్రేమికులు యథాప్రకారం సెంటర్లో సమావేశమైనప్పుడు బాబా భక్తుడైన మౌల్వీ ప్రార్థన చేయడం కోసం లేచి నిల్చున్నాడు. కొంతసేపటి వరకు అతడు పైకి తలెత్తి ఏదో దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయి అకస్మాత్తుగా నేల కొరికిపోయాడు. కొంతసేపటికి తీరుకుని తాను చూసిన దృశ్యాన్ని ఇలా వివరించాడు. బాబా తెల్లని సాదా ధరించి దివ్యకాంతిలో మెరిసిపోతూ ఆకాశంలోకి ఎగిరిపోతుంటే తాను బాబా ధామని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కొంగు పట్టుకుని బాబాతో సహా పైకి ఎగురుతున్నాడు. బాబా కొంగు చెయ్యి జారిపోతుందేమో అనే ఆలోచన అతనికి వచ్చింది. అంతే, వెంటనే అతడు కింద పడిపోయాడు. అందుచేత బాబా కొంగు జారవిడకుండా గట్టిగా పట్టుకోండి. మనం అలా చేయడానికి ఆయన ప్రేమ, అనుగ్రహం లభిస్తాయి. ఈ విషయాన్ని మళ్ళీ 1969లో తెలియజేశారు. తర్వాత 167 అనుబంధంలో 167 పేరు చెప్తున్నారు. రాసు కళ్ళాలలో 2 వైపుల నుంచి మంచి చెడు సంస్కారాలు చూపుతూ ఉంటాయి. మంచి సంస్కారాలు ఎక్కువైనప్పుడు త్రాసు సమం కప్పుతుంది. మనం మంచి పనులు చేసినప్పుడు మంచి సంస్కారాలు అనుభవిస్తాం. అలాగే చెడు సంస్కారాలు కూడా పెరిగి సమతుల్యత దెబ్బతింటుంది. మంచి చెడు సంస్కారాల సమతుల్యత సాధించాలి. కాటాలోని ముళ్ళు శూన్య స్థానానికి రావాలి. సద్గురు కృప ఉంటే కానీ దీనిని సాధించలేము. ఉదాహరణకు, గత జన్మలో నేను దుష్టుడిగా అనేక చెడు సంస్కారాలను పోగు చేసుకున్నాను. వాటిని నేను అనుభవించి తీరాలి. అవి అనుభవించే సందర్భంలో ఆ చెడు సంస్కారాలు తరుగుతూ ఉంటాయి. అలా చెడు సంస్కారాలను అనుభవిస్తున్న నన్ను చెడ్డవాడు అంటారు. అలా సంస్కారాలు ఖర్చు చేస్తున్నప్పుడు చెడ్డవాడు అంటారు. అలా సంస్కారాలు ఖర్చు చేస్తున్నప్పుడు కొత్త సంస్కారాలు వచ్చి చేరుకుంటాయి. సంస్కారాలను అనుభవించడానికి ఈ దేహం ఏర్పడింది.
చెడు సంస్కారాలు ఖర్చు అయిపోతుంటే మంచి సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. ముషీదా, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు, కేవలం చెడు సంస్కారాలు మాత్రమే పెరుగుతుంటాయని అనుకున్నాను అని అన్నారు ఆవిడ. లేదు లేదు, మనం ద్వంద్వ సంస్కారాలను అనుభవించాలి. మణి అంటున్నారు, మరి జన్మ కోసం సంస్కారాల రోగవుతూ ఉంటాయి. ఏరిచి అంటున్నారు, అంటే చెడు సంస్కారాన్ని ఖర్చు చేయాలి. ముషీదా, ఖర్చు చేయడం అంటే ఏమిటో ఇంతకు ముందు నాకు తెలియలేదు. పేరు చెడు సంస్కారాల కారణంగా భారమైన త్రాసు పళ్ళెం చెడు సంస్కారాలు ఖర్చు పెట్టబడినప్పుడు తేలికవుతుంది. రెండవ వైపు పళ్ళెంలో మంచి సంస్కారాలు పెరుగుతాయి. అయితే ఈ రెండు పళ్ళాలను సమతుల్యం చేయాలి, కానీ అది అసాధ్యం. ముర్షిదా, అవి పైకో కిందకో లేస్తూ ఉంటాయి. అవును, కాటా ముందు శూన్య స్థానాన్ని చేరుకో. చెడు సంస్కారాలు తరిగిపోతే మంచి సంస్కారాలు పెరుగుతాయి. మంచి సంస్కారాలతో ఉన్నప్పుడు శరీరం వదిలితే వాటిని సమతుల్యత చెందించడానికి చెడు కర్మలు చేసి చెడు సంస్కారాలు పెంచుకోవాల్సి వస్తుంది. అంటే ఏవైనా ఇబ్బంది చూడండి, చెడు సంస్కారాలు తగ్గించుకుంటూ ఉంటే మంచి సంస్కారాలు పెరుగుతాయి. ఆ మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలంటే మళ్ళీ చెడు సంస్కారాలు చెయ్యాలంట. అంటే ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలి, కానీ ఒక ఎక్కువ ఒక తక్కువ అవడానికి లేదు అనేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ముర్షిదా, అలా అవి ఎప్పుడు సమతుల్యత సాధిస్తాయి? సద్గురువుని ఆశ్రయించడమే మంచిది అనిపిస్తుంది. అసలు సంస్కారం అనేది లేకుండా ఉంటేనే అప్పుడు అవి సమతుల్యత అనేది వస్తుంది. వాటికి ఏవి ఎక్కువైపోయినా కష్టమే, మంచి ఎక్కువైపోయినా కష్టమే, చెడు ఎక్కువైపోయినా కష్టమే. రెండు బ్యాలెన్సింగ్ గా ఉండాలి, రెండు అసలు లేకుండా ఉండాలి. అలా లేకుండా ఉండాలంటే అవి మన చేతుల్లో లేనివి, మనకు అసాధ్యమైనవి. అవి అలా జరగాలి అంటే సద్గురు యొక్క కృప మాత్రమే అది మనకు సహకరిస్తుంది. రుచి, అవును మణి, అదే మంచిది, అది చాలా క్లిష్టమైనది. రుచి, అవి మీరు ఎప్పుడైనా కారుని కానీ సైకిల్ని కానీ చక్రం రిపేర్ చేయడానికి జాకి మీద పెట్టినప్పుడు చూసారా? చక్రం తిప్పినప్పుడు అది ముందుకు తిరుగుతుంది. ఆగేటప్పుడు ఒక్కసారిగా ఆగదు, కొంచెం వెనక్కు తిరుగుతుంది. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. త్రాసులోని ఇండికేటర్ ముందు ఆగే ముందు వెనక్కు ఒకసారి జరుగుతుంది. ముర్షిదా అంటున్నారు, అవును, అందులోనే అసలు కిట్కు ఉంది. ఏరిచి అంటున్నారు, ఏవైనా హెచ్చుతగ్గులు చేయాల్సి వచ్చినప్పుడు త్రాసు యొక్క ఇండికేటర్ ముందును సరిచూసుకోవాలి. సంస్కార విషయంలో అదే జరుగుతుంది. ఈ విషయాన్ని ఏప్రిల్ 9, 1969 గురుప్రసాద్లో జరిగిన ధ్వని ముద్రిక సంభాషణ దాని నుంచి పొందుకొచ్చి మనకి తెలియజేస్తారు. తర్వాత బాబా 168 అనుబంధం 168. బాబా సమాధి దర్శనం కోసం వేచి ఉన్న కొందరు యువకులు బాబాకు అర్పించడం కోసం కొన్ని దండలను తమ మెడలోనే వేసుకుని ఉండటం పాద్రి చూసి వారితో ఇలా అన్నాడు, గురువుకి అర్పించడం కోసం మీరేదేని తెచ్చినప్పుడు మీరు దాన్ని ముందు స్వీకరించకూడదు. పుష్పాల సుగంధం సహజంగానే మీ ముక్కుకు చేరుతుంది. మీరు పుష్పాలను ముక్కు దగ్గర పెట్టుకొని ఆఘ్రాణించకూడదు. మీ మెడలో దండ వేసుకున్నారంటే అది మీదే అవుతుంది. తరువాత అది గురువుకు అర్పిస్తే అది గురువుకు మీరు ఇచ్చే ప్రసాదం అవుతుంది. అంతేత గురువుకు అర్పించే ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్రేమతో నేరుగా గురువుకే అర్పించాలి. ఎంత అద్భుతమైన విషయం చూడండి. దండలు తిండేది అంటే మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు మనం ఒక ప్రసాదం గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని ఇచ్చేటప్పుడు, అందుకే ఇళ్లలో కూడా మనకి కొన్ని ఆ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రసాదం ముందుకు ఆ దేవుడికి ఇవ్వందే ఎవరికి ఇవ్వరు. చిన్నపిల్లలు ఒకవేళ అల్లరి చేసినా సరే వాళ్ళకి అది దేవుడికి పెట్టాలి, తినకూడదు ముందు అనేసి చెప్తారు. అంటే అది ముందు మనం ఏది కూడా మనకి పువ్వులు వాసన వచ్చేస్తుంటుంది, అయినా మనం ఆ వాసనని పేల్చకుండా జాగ్రత్తగా దాన్ని ఒక బౌల్లోనే దాంట్లో పెట్టి భగవంతుడికి తర్పించిన తర్వాత దాని తాలూకా దాంట్లో ఏదైనా మనం తీసుకోవాలి అని ఈ విషయాలను ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయం తర్వాత 169 అనుబంధంలోని నా శిష్యుల్లో కొందరు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అలెన్ కోహెన్,
బాబా సన్నిధిలో అంటే ఇక్కడ ఐవి జ్యూస్ చెప్తున్నారు. ఆమె దగ్గర ఉండేటువంటి శిష్యుల తాలూకా అభిప్రాయాలు. ఫస్ట్ అతను ఏంటంటే అలెన్ కోహెన్. బాబా సన్నిధిలో వారం ఒక్క రోజులో గడిచిపోయింది. అంటే ఒక వారం ఒక రోజులో గడిచిపోయింది. తెలియదు కదా అవతార పురుషు యొక్క సాంగత్యంలో వాళ్ళకి ఎంత అద్భుతమైన క్షణాలు అవి. వాళ్ళకి అంత వేగం గడిచిపోయాయి. గొప్ప ఆధ్యాత్మిక శక్తిని, ప్రేమను, స్ఫూర్తిని అందరూ పొందారు. వ్యక్తిగత అహము, బలహీనతలు కూడా వెలికి వచ్చాయి. బాహ్య దేహాలు బలహీనమైనప్పటికీ అంతఃశక్తి బలవత్తరం అనిపించింది. అందరూ అనూహ్యమైన అనుభూతులు పొందారు. నా మట్టుకు నేను 3 విధాల శిక్షణ పొందాను. మొదటిగా సేవా దృక్పథం, అనవసర ఆలోచనలను నియంత్రించడం అలవడ్డాయి. మనసును కలవరపరిచే ఆలోచనలు చుట్టుముట్టేవి. వాటిని తొలగించుకోవడానికి బాబా సహాయం చేశారు. ఇక రెండవది, నాలోని మొరటతనం తగ్గి సరళత ఏర్పడింది. స్వభావం సౌమ్యంగా మారింది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాక స్వభావంలో మంచి మార్పులు వస్తాయి. చివరగా బాబా మనలోనే ఉండి నడిపిస్తున్నారనే అనుభూతి కలిగింది. భగవంతుడు అందరిలో ఉండి ఏదో గొప్ప మార్పు తీసుకువస్తున్నారు అని తెలియవచ్చింది. అంటే అవతార పురుషు ఒక సద్గురువు సాంగత్యం చేసేటప్పుడు మనలో ఉండేటువంటి ఆ ఏవైతే మనకు బలహీనతలు ఉన్నాయో మనం వాటిని బలవంతంగా మనం దూరం చేసుకునే శక్తి మనకు లేదు. సద్గురువు సాంగత్యమే, ఆయన తాలూకా నామస్మరణ, ఆయనతో కంపానియన్షిప్ మనకి మనలో ఒక్కొక్కటి దాన్ని దూరం చేస్తుంది. అది ఎంత చక్కగా ఇక్కడ విషయాలని మనకి ఆమె కలిగిన అనుభవాన్ని తెలియజేస్తుంది. తర్వాత గేల్ స్మిత్, మేము ప్రతిదానికి కన్నీరు పెడుతుంటామని ఇండియన్స్ అనుకోవచ్చు. మేము కళ్ళు పిలుచుకుంటూ ముక్కు ఎగబీడుస్తూ ప్రతి చిన్న విషయానికి స్పందించేవారం. మాటలు అవసరమే లేదు. కనుచూపుల ద్వారాను, స్పర్శ ద్వారాను అన్ని వ్యక్తమయ్యాయి. ఆనందం వ్యక్తపరచడానికి ఏమీ అడ్డు రాలేదు. ప్రతి స్పందనకి కళ్ళు చెమర్చేవి, గొంతు గద్గదం అయ్యేది అని ఈ విషయాన్ని మనకి ఎవరంటే గేల్ స్మిత్ అనే ఆమె తెలియజేస్తుంది. తర్వాత డానా హెడ్స్, అవతారుడంటే మొట్టమొదటిగా స్థూల శరీరంతో మా మధ్య మానవునిగా నడయాడిన వ్యక్తిత్వము అని నేను గ్రహించాను. నా గురువు ఇక్కడ నడిచారు, ఇక్కడ నిద్రపోయారు, ఇక్కడ తిన్నారు అనేది ఈ యాత్రలో నాలో జీవించుకుంది. బాబా యొక్క దివ్యత్వం గురించి గాని, అవతారత్వం గురించి గాని నాకెట్టి సందేహాలు లేవు. ఆయన ఇంటిలో, ఆయన గదిలో, ఆయన కుటుంబ సభ్యులు, మండలి సభ్యుల మధ్య కలిసిమెలిసి ఉండడం వలన బాబా నావాడు, నా దేవుడు, నా మనిషి అనే భావం పూర్తిగా నాలో నిండిపోయింది. నా ఆత్మ తన నిజస్థానాన్ని కనుగొనిన భావన గురుప్రసాద్ సందర్శించినప్పుడు, బాబా సమాధిని దర్శించినప్పుడు, మెహరాబాద్ని సందర్శించినప్పుడు నాలో నాటుకుపోయింది. ఈ భావనల వెనువెంటనే దుఃఖము, బాధ కలుగుతుంటాయి. నా ప్రభువు శరీరం ఉంచాడు, నా మీద నాకే జాలేస్తుంది అని డాన్ కేట్స్ అనే అతను తన తాలూకా అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఇంతవరకు నేను చదివి ఇక్కడ మెసేజ్ పెడతాను ఈ బుక్ గురించి. తర్వాత ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాగా ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మీ ప్రసాద్ గారు హారతి చేసి ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. జయ బాబా. జయ బాబా అండి. జయ బాబా.
జై బాబా. లెఫ్ట్ హ్యాండ్ ఎలా జై బాబా టైం అవుతుంది, నేను పాడేస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. దేవాతి దేవా ప్రేమ స్వభావా ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి జే. ప్రియతమా మనసు హారతి జే. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి జే. ప్రియతమా మనసు హారతి జే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ధామను వీడక నిన్ను ప్రేమించు ధామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి జే. ప్రియతమా మనసు హారతి జే. నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి జే. ప్రియతమా మనసు హారతి జే. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి జే. ప్రియతమా మనసు హారతి జే. ప్రియతమా మనసు హారతి జే. अवतार में है बाबा की जय. 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 प्रेमावतार में है
बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। అందరికి జయ. లక్ష్మీ ప్రసాద్ గారు మీకోసం 1 minute వెయిట్ చేసాము, లెఫ్ట్ అయిపోయారు, మరి జాయిన్ అవ్వలేదు ఏంటంటే ప్రాబ్లం అని స్టార్ట్